నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. కాళేశ్వరంలో అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన బండి సంజయ్. ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి. స్కూల్ ఫీజులను అరికట్టాలంటూ హైదరాబాద్లో మీటింగ్. పేరెంట్స్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్. ప్రకాశం జిల్లా కొండెపిలో తిరంగా ర్యాలీ. సీతారామ కళ్యాణ మండపం వరకు భారీ ప్రదర్శన. అమరవీరులకు నివాళులర్పించిన రాజకీయ పార్టీల నేతలు. జగిత్యాల జిల్లా మేడిపల్లి చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుల ఆందోళన. బీహార్లో రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్ఐఆర్లను నిరసిస్తూ జాతీయ రహదారిపై ధర్నా. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దారుణం. ఆర్టీఓ ఎదుట టేబుల్పై ఉంచి చెవిదిద్దులు ఉంచిన యువతి తన సమస్యను అధికారులకు వివరిస్తూ కన్నీటి పర్యంతం. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి విరాళం. 2 భారీ వెండి అఖండాలు ఆలయ అధికారులకు అందజేత. అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ షాప్లో చోరీకి యత్నం. దుకాణం పైభాగంలో రేకులు కత్తిరించి లోపలకు ప్రవేశించిన దుండగులు. సీసీ కెమెరాలో రికార్డైన చోరీకి యత్నించిన దృశ్యాలు. జగిత్యాల జిల్లా మోహన్ రావుపేటలో చోరీ. నగలు నగదు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. ఊరుకు వెళ్లి వచ్చేలోగా ఇల్లు ఊడ్చేసిన దొంగలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వలస గిరిజనుల కష్టాలు. అధ్వాన్న స్థితిలో కాలం వెళ్లదీస్తున్న ఆదివాసీలు. మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్దీ అడవి బిడ్డల నడక. శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. తక్షణమే భారత్ను వీడాలని సర్వోన్నత న్యాయస్థాన ఆదేశం. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 271 పాయింట్ల లాస్తో 82,059 వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్. 74 పాయింట్ల నష్టంతో 24,945 వద్ద ముగిసిన నిఫ్టీ. డాలర్తో 85 రూపాయల 40 పైసలుగా రూపాయి మారకం విలువ.